సాయికృష్ణ లాకప్ డెత్పై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. ఈ కేసులో తమ దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మీద మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం ఏమన్నా వాస్తవాలు తెలిసున్నా, అనుమానాలున్నా వాటన్నిటినీ కూడా బహిరంగంగా వారి ముందు సమర్పించాలని, వారితో మాట్లాడాలని, విచారణలో పాల్గొవాలని పిలుపునిచ్చిన ధర్మిల మేమందరం ఒక రిప్రజెంటేషన్ ఆన్ రిటర్న్ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మాకు ఈ కేసు మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, అనుమానాలు వీటన్నిటినీ కూడా పొందుపరచి సమగ్రంగా వారికి ఆన్ రిటర్న్ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ సెన్సేషనల్ కేస్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ విజయవాడ. ఒక హృదయ విదారకమైనటువంటి హత్య. ఆ హత్య కూడా ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్లో. ఎవరు చేశారా అంటే పోలీసులే చేశారు. రక్షక భట నిలయంలో ఒక కుర్రవాణ్ణి దారుణంగా హింసించి చంపారు అనేటువంటి ఆరోపణ. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, డెడ్ బాడీని కూడా మాయం చేశారు. ఇలాంటి సంఘటనలు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తున్నాయి. నేను న్యాయవాదిగా పనిచేశాను. అనేకమైన లాకప్ డెత్తులు మనం చూసాం. పోలీసులు కొడితే చచ్చిపోయిన సందర్భాలు చూసాం. కానీ ఇంత భయంకరమైనటువంటి పోలీస్ హత్యని ఇంతవరకు చూడలేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే కొంతమంది ఏమంటారంటే వాడు రౌడీ అండి, వాడి మీద కేసులు ఉన్నాయండి, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రతికేటటువంటి హక్కుకి భిన్నంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత దీన్ని భూస్థాపితం చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు. తీసుకొని చర్య అంటూ లేదు, అది బయటికి రానివ్వలేదు. ఎక్కడైతే డెడ్ బాడీ కనపడితే కేసు అవుతుందేమో డెడ్ బాడీని క్లోజ్ చేసేసేసి డెడ్ బాడీని భస్మం చేసేసారో లేకపోతే పాసేసారో తెలియదు. చివరికి తల్లి వెళ్ళి అడిగితే సమాధానం లేదు. చివరికి మీకు మనవి చేస్తున్నా, మే 28వ తారీఖున తల్లి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకుని పోలీసులు తీసుకొచ్చారు, ఇది మిస్టీరియస్గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.